భర్త పిల్లలు లేని ఒంటరి మహిళ అయినటువంటి బజారు మంగతాయిని తన అవసరాల నిమిత్తం 2 లక్షలు రుణం కావాలి అని అంటే రుణం ఇప్పిస్తా అని చెప్పి తన ఇల్లుని అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ ఇంటిపైన 20 లక్షల రుణం పొంది తర్వాత ఆ ఇంటికి రుణం కట్టకపోవటం వల్ల చోళమండలి ఫైనాన్స్ కంపెనీ వారు తన ఇల్లుని సీజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి తనకి జరుగుతున్న అన్యాయం అదే కాకుండా ఏదైతే రుణం విషయంలో కూడా గతంలో మహిళా సంఘాలు ఆర్టీ యాక్టివిస్టులుగా మీరు నాకు సపోర్ట్ చేశారు. ఇవాళ చోళమండలి వారు తమ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే గుంజు గురువైతోని తనకు జరిగిన అన్యాయంపై మీరు నా పక్షాన పోరాటం చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా బజార్ మంగతాయి విజ్ఞప్తి పైనకు ఇవాళ ప్రజా సంఘాలు తల్లాడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అందరికీ నమస్తే. నా పేరు కొడం సీతాకుమారి. నేను మహిళా మండలిలో పనిచేస్తూ ఉంటాను. అలాగే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ అనే గ్రామం బజారి మంగతాయారు గారు అలాగే గుంజు గురువయ్య గారికి వీళ్ళిద్దరికీ గతంలో పరిచయాలు ఏర్పడ్డ తర్వాత ఆమె చిన్న టీ కొట్టు పెట్టుకొని ఆమె జీవనాన్ని సాగిస్తూ ఉంది. తన భర్త చనిపోవడంలో టీ కొట్టు పెట్టుకొని జీవనాన్ని సాధిస్తూ ఉంటే తను పరిచయం అయ్యి నీకు నేను లోన్ ఇప్పిస్తానని చెప్పేసి 2 లక్షలు లోన్ ఇప్పిస్తాను, నీకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగితే నాకు ఇల్లు డాక్యుమెంట్ ఉన్నాయి దాని మీద ఇప్పియమని చెప్పేసి తను కోరడం జరిగింది. తను ఏం చేశాడు అంటే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి సోల్ మండల్లో పెట్టేసి ఆ బ్యాంకులో పెట్టి తన పేరు మీద తను ఏమనుకుందంటే 2 లక్షలే ఇప్పిస్తున్నాడు కదా అనేసి తను అనుకుంటుంది. తన పేరు మీద 20 లక్షల రూపాయలు తీసుకొని తనకి ఇవ్వకుండా తను మళ్ళీ ఫోర్జరీ సంతకాలు పెట్టి తన అకౌంట్లో జమ చేసుకొని తను మోసం చేయడం జరిగింది. అలాగే తను ఏం చేస్తుంది, నా ఇల్లే కదా అని చెప్పేసి ఆ ఇంట్లో జీవనం ఇస్తుంటే మొన్న సోలారీ వాళ్ళు వచ్చి ఆ ఇంటిని సీల్ చేయడం జరిగింది. ఎందుకు సీల్ చేస్తున్నారని అడిగితే అది నీ ఇల్లు కాదమ్మా, అది గురువయ్య గారి ఇల్లు, తను మా బ్యాంకీలో లోన్ తీసుకున్నారు, 20 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు, ఈ డబ్బులు కట్టట్లేదు కాబట్టి మేము సీల్ చేయడం జరుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. ఏమొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన ఈ పోలీస్ స్టేషన్లో ఎవరు ఆమెని పట్టించుకోవట్లేదు. గత సంవత్సరం నుండి తిరుగుతుంది. గత సంవత్సరం నుండి మేము కూడా తనకు సపోర్ట్ చేస్తూ వచ్చాము. సపోర్ట్ చేస్తూ తన ఇంటికి కూడా వెళ్ళి గురువయ్య గారి ఇంటికి సొంత ఊరు తన ఇంటికి వెళ్ళి కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఈ నాగమణి గారికి అన్యాయం చేశాడు, ఈ గురువయ్య గారిని కఠినంగా శిక్షించాలి. ఈ అమ్మాయికి ఇప్పుడు ఇల్లు లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ గురువయ్య గారు ఉండే గ్రామానికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం జరుగుతుంది. ఈ మహిళకి న్యాయం చేయాలి. ఈ మహిళకి న్యాయం చేసే వరకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించండి, పొలిటికల్ లీడర్స్ కానీ గ్రామ పెద్దలు కానీ నాగమణి చాలా దీన పరిస్థితిలో ఉంది, మీరందరూ సహకరించాలని చెప్పేసి మా తరఫున మేము మహిళా మండలిగా డిమాండ్ చేస్తూ ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు కుదురుపాక నిర్మల, ఇండియన్ కిసాన్ జిల్లా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నా. బజారు మంగతాయారు వారికి గతంలో సంవత్సరం డిసెంబరు నెల ఇదే సంవత్సరంలో కూడా మేము ఈ మీడియా ముందుకు వచ్చాము. వాళ్ళ గుంజు గురువయ్య గారి ఇంటికాడి దగ్గర కూడా వెళ్ళి ధర్నా చేశాము. ఈ సంవత్సరాన్ని బట్టి కూడా ఈ పంచాయతీ తగలేదండి. గురువయ్య గారు అనే అతను చాలా టాలెంట్ పర్సను. ఈ అమ్మాయికి బాగా అన్యాయం జరిగింది. డబ్బు వల్ల నగల వల్ల మొత్తం తీసుకొని ఆమెని మానసికంగా కూడా ఇబ్బందిగా గురి చేశాడు. ఎన్ని విధాలు కూడా పోరాడినా కూడా అతను సఖ్యతగా రావట్లేదు. అమ్మాయికి తన ఇల్లు తనకు రావాలని మేమందరూ మహిళా మండలి తరఫున కోరుకుంటున్నామండి. మీరందరూ కూడా పెద్దలందరూ కూడా డిపార్ట్మెంట్ వారు కానీ లీడర్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ అమ్మాయికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డ గారికి చాలా జరిగింది. లోన్ ఇప్పిస్తానంటూ తీసుకొని కలిసి ఆ బిడ్డని చేపించుకొని అక్కడ మేలు చేసి మళ్ళీ సార్లు పడిన వాళ్ళు తెచ్చి ఆ డబ్బులు కూడా మా పిల్లి విలేసి ఆ డబ్బులు కూడా అతన్ని తీసుకొని చివరికి ఇల్లు చేయడం జరిగింది.